మనం అందరం శక్తిని అనుభవించాలని కోరుకుంటాం. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అన్నింటికన్నా అధికమైన శక్తి మనం దేని నుంచి ప్రాప్తించుకోవచ్చు అని. మీలో కొంతమంది చెప్తారు పౌష్టికమైన ఆహారం తీసుకోవటం వల్ల అని, వ్యాయామం చేయటం వల్ల అని. కొంతమంది చెప్తారు ధనం సంపాదించటం వల్ల అని, మిత్రుల వల్ల, కుటుంబం వల్ల, ఇంకా మొదలైనవి అని. వీటన్నింటితో మీరు శక్తిని అనుభవించవచ్చు. కానీ ఇందులో అన్నింటికన్నా అధికమైన శక్తి మీకు అనుభవం అయ్యేది కేవలం ఐకమత్యం ద్వారానే, ఒక కూర్పు ద్వారా. నేను మీకు ఒక ఉదాహరణతో చెప్పాలి అంటే ఒకసారి మన చేతిని చూసుకోండి. 5 వేళ్లున్నాయి. ఏ వస్తువునైనా ఒక్క వేలితో పైకెత్తడానికి ప్రయత్నించి చూడండి, కఠినమవుతుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది ఎప్పుడైతే మీ 5 వేళ్లు ఒకే దగ్గరికి చేరిస్తే కార్యం ఎంత సులభమవుతుందని. ఇదే ఐకమత్యం యొక్క శక్తి. అన్నింటికన్నా ఒక మంచి ఉదాహరణ మీకు నేనిస్తాను. వేణువు. ఈ వేణువు ఈ వైపు నుంచి మంచి మధురమైన స్వరాన్ని విడుదల చేస్తుంది. అది అందరి మనసుని ఉల్లాసపరుస్తుంది. అదైతే నిజమే కదా. కానీ ఈ వేణువుని నేను కేవలం 1-2 వేళ్లతో వాయించలేను. ఈ అన్ని వేళ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే మధురమైన స్వరం బయటకొచ్చి అందరి మనసును ఉల్లాసపరుస్తుంది. అవునా కాదా? ఈ విధంగానే ఒకవేళ మీరు కూడా మీ జీవితం అనే ఈ వేణువుతో మధురమైన సంగీతాన్ని వినిపించి అందరి మనసును సంతోషపరచాలి అంటే అప్పుడు మీ జీవితంలో ఐకమత్యాన్ని తీసుకురావాల్సిందే. మీరు ఒంటరిగా కూడా కర్మను చేయొచ్చు, మార్గంలో వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, మరియు ఫలితాన్ని కూడా ప్రాప్తించొచ్చు. కానీ ఎప్పుడైతే అంతా కలిసి ముందుకు వెళ్తే, వారి మార్గంలో వెళ్తే, అదే కర్మను చేస్తే, అప్పుడు లక్ష్యాన్ని చేరుకొని ఫలితాన్ని పొందితే ఆ ఆనందం, ఆ ఫలితం యొక్క ఆనందం అప్పుడు ఎంతో వేరేలా ఉంటాయి. కాబట్టి జీవితంలో ఐకమత్యాన్ని తీసుకురండి. అందరూ కలిసి ముందుకొచ్చి నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.